శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఆగస్టు మాసంలో 28వ తేదీ బుధవారం తిథి నాడు మీనరాశి వారి జాతకులు మీ యొక్క జీవితంలో ఈ మార్పు అయితే ఖచ్చితంగా కలుగుతుంది. అది కూడా సాయంత్రం 5:50 తర్వాత మీ జీవితంలో ఇంతటి మార్పు అనేది ఖచ్చితంగా కలుగుతుంది. ఈ యొక్క వార్తను కూడా వినవస్తున్నారు. అయితే ఆ వార్త ఏమిటి, ఎటువంటి పరిస్థితులు మీకు అనుకూలంగా మారబోతున్నాయా లేదా ఇబ్బందులు కలగ చేయబోతున్నాయా, అసలు ఎలా ఉండబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. మీనరాశి వారి జాతకులు ఈ యొక్క రోజున మీరు యోగాతో, ధ్యానంతో రోజును ప్రారంభించండి. ఇది మీకు చాలా అనుకూలత కలగజేస్తుంది. మానసిక ధైర్యం వస్తుంది. ఆలోచనలు కూడాను చాలా వరకు కూడా సాత్వికంగా మారుతాయి. దృఢమైన, స్థిరమైనటువంటి ఆలోచన కలిగి ఉంటారు. ఈ రోజు మీ యొక్క శక్తి అంతా కూడాను పనికే కేటాయిస్తారు. బ్యాంకు వ్యవహారాలు జాగరూకత వహించవలసి ఉంటుంది. బ్యాంకు వ్యవహారాల్లో కాస్త జాగరూకత జరుగుతుంది. చాలా వరకు కూడా ఓర్పు వహించండి. మీ యొక్క పనిని పూర్తి చేయండి. ఈ పని ఎప్పటికీ కూడాను వాయిదా వేసే ప్రయత్నం చేయొద్దు. ఇలా చేస్తే గనక ఖచ్చితంగా మీరు సాయంత్రం 5:50 తర్వాత మీ యొక్క పరిస్థితుల్లో చాలా వరకు కూడా మార్పులు వస్తాయి. పై అధికారులతో చాలా వరకు కూడా విమర్శలు వినవలసి వస్తుంది. ప్రశంసలు చేసిన వారు సైతం కూడాను విమర్శలు చేయడం కాస్త కఠినతరంగా మారుతుంది. ఉద్యోగ జీవితంలో ఉన్న మీనరాశి జాతకులు ఈ రోజు పనిని ఈ రోజే పూర్తి చేయండి. అలా కాకుండా మీరు ఏమిటంటే గనక నీతి నిజాయితీ లేకుండా మీ యొక్క పనిని పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తే గనక ఈ రోజున భారీ మూల్యమే చెల్లించవలసి వస్తుంది. చివరాఖరకు ఉద్యోగానికి సంబంధించి చాలా వరకు కూడాను పరిస్థితులు అననుకూలంగా మారతాయి. ఉద్యోగం పోయే అవకాశం కూడా ఉన్నది. ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి జాతకులు మీనరాశి వారు చాలా వరకు కూడా ఈ రోజున ఈ దిశగా అప్రమత్తంగా ఉండడం అవసరమని చెప్పడం జరుగుతుంది. స్నేహితులు ఈ రోజున మీకు చాలా వరకు కూడా సపోర్టివ్ గా ఉంటారు, మద్దతుగా ఉంటారు. అలా అని చెప్పి మీ యొక్క పనిని వారి మీద వేయటం అస్సలు మంచిది కాదు. మీ పనిని మీరే పూర్తి చేయండి. అలా కాదు అని చెప్పి వేరొకరికి అప్పచెబితే గనక ఈ రోజున ఇటువంటి కఠిన పరిస్థితికి అదే మూల కారణం అవుతుంది. అలాగే వారు సాయంత్రం మీకోసం ఎంతో సంభ్రమాన్ని కలిగించే ప్లాన్ చేస్తారు. మీ యొక్క ఇష్టమైన వారు అంటే స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనా కావచ్చును. మీరు మంచి మూడ్ లో ఉండడానికి వారు ఎంతో కష్టపడతారు. మీ యొక్క పనిలో కూడాను మీరు చాలా వరకు కూడా నీతి నిజాయితీతో పని చేస్తే ప్రశంసలు పొందుకునే రోజు ఈ రోజు. బాగా కావాల్సిన వారికి సంబంధాలకు మీరు సమయాన్ని కేటాయించడం నేర్చుకోండి. మీ జీవిత భాగస్వామి తాలూకా మీ యొక్క భావాలు వారికి చెప్పండి. వారి భావాలు కూడాను మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఈ రోజున మీరు ఓం అనే మంత్రాన్ని 11 సార్లు సూర్యోదయ సమయంలో చెప్పండి. సంపదలో పెరుగుదల కనిపిస్తుంది. అలాగే ఎదుటి వారి యొక్క విమర్శలు కూడాను మీకు చాలా వరకు కూడా ప్రశంసలుగా మారతాయి. చెడు పరిస్థితుల నుంచి గట్టెక్కగలుగుతారు. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.